ప్రైజ్ లార్డ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మైనస్ ప్రోగ్రామ్కి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు దేవుడు మనకి ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అదేంటో విందాం. మార్క్స్ వార్త 10:18. దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఇంగ్లీష్లో చదువుతాను. జీసస్ ఆన్సర్డ్, నో వన్ ఇస్ గుడ్ ఎక్సెప్ట్ గాడ్ అలోన్. ఎవ్వరూ మంచివారు కాదు. ఈ లోకంలో మనం చూసే ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే. మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో, నీ మేలు కొరకు చెప్తున్నాను, నీ మంచి కొరకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం షాప్కి వెళ్తే ఆ షాప్ ఓనర్ లేక ఆ షాప్ కీపర్ లేక ఆ సేల్స్ మ్యాన్ ఏమని అంటాడంటే, ఇది ఖచ్చితంగా కొనుక్కోండి మేడం, మీరు చాలా హ్యాపీ అవుతారు అని చెప్తా ఉంటారు. అన్ని నమ్మి కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులకి అది పాడవడం చూస్తాం. అది చెప్పినది ఏది కూడా కరెక్ట్గా ఉండదు. అలాగే ప్రతి విషయంలో మనం చూసినట్లయితే బయట అంతా కూడా కల్తీ, ఏ పాలు, ఏ గుడ్డు, ఏ బియ్యం, మనం ఎంత కొనుక్కున్న దాంట్లో ఏదో ఒక కల్తీ ఉంటూనే ఉంది. అలాగే మనుషుల్లో కూడా చాలా కలుషిత ఆత్మ ఉంది, పొల్యూటెడ్ మైండ్ ఉంటుంది. నాకేంటి లాభము అనే తత్వంలో ప్రతి ఒక్కరు ఉంటారు. బిజినెస్ డీల్స్ చేసేటప్పుడు, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఫేక్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. మీరు చూడండి, కింద పిక్చర్స్ నేను చూపిస్తూ ఉంటున్నాను. ఈ పిక్చర్స్లో మీరు చూడండి, డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ, పీపుల్ కెన్ చేంజ్ ఎనీ టైం. అవును, మనుషులు, మన మనసులు ఎంత వేగంగా మారిపోతాయి అంటే క్షణాలు మారిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మరి ఆ యొక్క చీత తన యొక్క డియర్ని సహాయం చేయడానికి చూస్తుంది, కానీ దాని యొక్క ఉద్దేశము ఈ యొక్క లేడీకి తెలియదు, ఈ యొక్క దుప్పికి తెలియదు. అలాగే ఇక్కడ చూడండి, ఎవరో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కానీ ఆయన మనసు ఎలాంటిదో దేవునికి తెలుసు. అలాగే మీ జీవితంలో కూడా ఎవరైతే నీ ఫ్రెండ్ అని హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటున్నారో వారు రేపు నిన్నే ముంచవచ్చు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ ఇంకో మాట మనం చూద్దాము. మనం ఎవరికైతే సహాయం చేస్తున్నారో వారు మనల్ని ఏం చేస్తారు, ఈ ఫేక్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మనల్ని, మన జీవితాలను పాడు చేయడానికి చూస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు మేలు చేయడానికి వెళ్ళినప్పుడు కీడు చేస్తున్నాడు. దావీదు కూడా రాస్తున్నాడు, నా సొంత వాడే నాతో పాటు కలిసి మేము అన్నం తిన్నాము, కలిసి చర్చ్కి వెళ్ళాము, కలిసి ప్రార్థన చేసుకున్నాము, కానీ అట్లాంటి వాడే ఇప్పుడు వెన్ను తిరిగాడు, నా స్నేహితుడే ఇలాగ నన్ను అప్పగిస్తున్నాడని చెప్తా ఉంటున్నాడు. నీ జీవితంలో కూడా ఇఫ్ యూ వాంట్ టు నో హూస్ ద రైట్ పర్సన్, హూస్ ద రాంగ్ పర్సన్, హ్యావ్ ద డిజర్న్మెంట్ స్పిరిట్. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు, ఓన్లీ గాడ్ ఈజ్ గుడ్, నో వన్ ఎల్స్ ఈజ్ గుడ్ ఎక్సెప్ట్ హిమ్, నో బడీ ఈజ్ గుడ్. అవును, మన దేవుడు చాలా మంచివాడు. గాడ్ ఈజ్ అ వెరీ గుడ్ గాడ్. ఆయన నువ్వు నమ్మినట్లయితే, ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఆయన చెప్పిందల్లా నువ్వు విన్నట్లయితే నీకు మేలుకరమైన దాంట్లో దేవుడు నేను తీసుకెళ్తాడు. చక్కని సత్మార్గంలో దేవుడు నేను తీసుకెళ్తాడు. రమ్యమైన మార్గంలో దేవుడు నేను తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట నీ మేలు కొరకే అని నమ్మాలి. మిగతా వారు ఎంత ఏమి చెప్పినా ఎక్కడో కొంచెమైనా స్వార్థం వారిలో ఉంటుంది. కాబట్టి ఎంతమంది నీ చుట్టూ ఉన్నా కూడా ఎవరిని నమ్మకు, దేవుని మాత్రమే నమ్ముకో. దేవుడు చెప్పింది మాత్రమే చెయ్యి. 10 మంది దగ్గరికి వెళ్తారు కొంతమంది, 10 మంది ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ 10 మందిలో ఎవరు కరెక్ట్గా ఉంటారు? దేవుని అడుగు, దేవుడు సరైన జవాబిస్తాడు, సరైన అడ్వైస్ నీకు దయచేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఎవరిని నమ్మాలో, ఎవరిని అయ్యా తండ్రి స్నేహం చేయాలో, ఎవరిని ఇంటికి తీసుకురావాలో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము నాయన. అయ్యా మోసపు ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది నాయన ప్రభా. అయ్యా మాలో నాయన ప్రభా ఒకవేళ మోసం ఉండి అయ్యా తన్ని ఇతరుల్ని మోసం చేస్తున్నాం అన్నట్లయితే ఇప్పుడే ఆ మోసాన్ని తొలగించండి. అలాగే మోసపుచ్చే వారు నాయన ప్రభా మా చుట్టూన్నట్లయితే దూరపరచమని అడుగుతున్నాం. నీ చిత్తమైన వారు వచ్చేదురుగాక నాయన, నీ చిత్తం కాని వారు దూరపరచబడుదురుగాక అని ప్రకటిస్తున్నాము నాయన ప్రభా. అయ్యా మేము ఎవరిని నమ్మక, కేవలము మా దృష్టి కేవలము నిన్ను అయ్యా నమ్ముకొని ఉన్న వారిని నాయన నువ్వు హెచ్చిస్తావు నాయన. అయ్యా అవును ప్రభా, యాకోబు అయ్యా ఎవరికైతే దేవుడు కాగల జనులు వారు ధన్యులని చెప్పావు నాయన. అట్టి ధన్యత మాకు దయచేస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ హోప్ యూ జాయిన్ ఇన్ దిస్ ప్రేయర్. ఈ రోజు నుంచి దేవుని మాత్రమే నమ్మండి. దేవుడు ఏది చెప్తే అది చెప్పండి, అది చేయండి. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో 10 మంది దగ్గర అడ్వైస్ మీరు అడగాల్సిన అవసరం, ఆయన మాటే మాస్టర్ వర్డ్ కాబట్టి ఆయన మాట అతీతంగా మీరు చేయకండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఎక్సెప్ట్ గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.